నా తండ్రిని ఇంత అవమానిస్తాడా అన్న కోపంతో ఊగిపోతూ ఆ రాజు ఎవరో కూడా తెలుసుకోకుండా శాపవాక్కు విడిచిపెట్టాడు. ఓడక వింటికోపున మృతోరగమున్కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు హరకేశవులడ్డిననైన చచ్చుపో ఏడవనాడు తక్షక విషానల తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్ అన్నాడు. ఎలా పడ్డాయో మహానుభావుడు పోతన గారికి ఆ పద్యాలు. రామచంద్రమూర్తి పలికించారు ఆయన చేత. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు. మారు మాట్లాడకుండా సమాధి స్థితిలో బ్రహ్మముతో లయమైపోయి ఆనందపరవశుడైనటువంటి మా తండ్రి గారి యొక్క భుజం మీదకి తీసుకొచ్చి మృత సర్పాన్ని వేసి సంతోషించి దుర్మద క్రీడలో ప్రవర్తించినటువంటి ఆ రాజు ఎవరైనా కావచ్చుగాక, ఆయన నీటికి 7వ రోజులో 7వ నాడు తక్షకుడు అనబడేటటువంటి భయంకరమైనటువంటి పాము కాటు వలన దాని యొక్క విషము చేత మరణించుగాక అన్నాడు. అది ఎవరైనా కావచ్చు రాజు, ఆయన ఎవరో ఆయనకి తెలియదు.